ఇక వెలుగు పేపర్లోకి వద్దాం. నార్త్ ఇండియా ఉక్కిరి బిక్కిరి, ఎండ హీట్ వేవ్స్ కు అల్లాడిపోతున్న జనం. ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడిగాలులు. హీట్ వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్లో వేడిగాలుల తీవ్రత పెరిగింది. ఈ మేరకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నార్త్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో యావరేజ్గా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్ లోను ఎండలు దంచుకొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎండలు ఉక్కపోత కారణంగా బీహార్ స్టేట్ లో 22 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో సగటున 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతున్నట్టు ఐఎండి అధికారులు తెలిపారు. ఇట్టున్నదట. వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా, ఋతుపవనాలు ప్రవేశించినా కూడా ఢిల్లీలో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో ఎండలు మాత్రం తగ్గలేదట. పైగా వడగాల్పులతోటి, హీట్ వేవ్స్ తోటి ఇక్కడ 24 గంటల్లో దగ్గర బీహార్లో 22 మంది చనిపోయినలాట. ఎంత అంటే చూడు, వికాసిత్ భారత్ అనుకుంటా మోడీ వచ్చి పబ్బం గడుపుకుంటాను. వికాసిత్ భారత్ అంటే ఏంటి? పర్యావరణాన్ని కాపాడాలి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు అభివృద్ధి పరచాలి, సంక్షేమ పథకాలు అందించాలి, అన్ని రకాలుగా ఇండస్ట్రీలు నెలకొల్పాలి, విద్యా సంస్థలు నెలకొల్పాలి, ఓవైపు పర్యావరణాన్ని కాపాడాలి, ఇవన్నీ చేయాలి. అటు దిక్కుదివానే లేదు. ఇటన్న కనీసం చల్లబడ్డది. దక్షిణ భారతదేశం కొంత చల్లబడ్డది, కానీ అక్కడ ఇంకా వేడి గాల్పులు మేలకు వచ్చినట్టు కొడతానే ఆట. ఇలా 19వ తారీఖు, జూన్ వచ్చి 19వ తారీఖు యూపీ, ఢిల్లీ, హర్యానా వడగాల్పులకు సరిపోతాను. అంటే మీరు చూడు, అక్కడ చెట్లు ఉన్నాయా లేవా అర్థం చేసుకోరు. పైగా ఎక్కువ పంటలు పండించేది పంజాబ్, హర్యానా, కానీ ఎండలు కూడా అక్కడనే దంచి కొడుతున్నాయి. అంటే వాతావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఢిల్లీలో అత్యధికమైన పొల్యూషన్ జరుగుతుంది, విపరీతమైన పొల్యూట్ అక్కడ. ఢిల్లీ పొల్యూట్ వల్ల హర్యానా కూడా దెబ్బతింటుంది, అటు పంజాబ్ కూడా దెబ్బతింటుంది. అంటే చూడు ఏ స్థాయికి పోయిందో ఇక్కడ పొల్యూషన్ అర్థం చేసుకోరు. మళ్ళా ఢిల్లీలోనే ఉంటాడు మన మోడీ గారు, కానీ దీని గురించి పట్టించుకునేది లేదు. ఆ గుళ్ళు ఈ గుళ్ళు తిరుగుతారు, కానీ పర్యావరణం ఎందుకు నాశనం అవుతుంది, ప్రజలు ఎందుకు చచ్చిపోతాను గివి పట్టించుకుంటలేడా. ప్రజలు చావకుండా పనికొచ్చే పనులు ఎత్తలేరు, ప్రజలను పిచ్చోళ్ళని చేసే పనులు ఎత్తాను. చూడుర్రి, జూన్ వచ్చినా కూడా గింత కూడా ఎండ తగ్గలేదట. పైగా మే కంటే, మేతో సమానంగా అక్కడ ఎండలు దంచి కొడతానే అట. ఇక పర్యావరణాన్ని పట్టించుకోకపోతే గిట్లనే అవుతుంది. ఆ ఆదిత్య 369 సినిమా ఉన్నది చూడు, అట్లయితే ఏదన్నా వేసుకొని బయట తిరగవలసిన పరిస్థితి. వర్షాకాలంలో వానలు వచ్చినట్టు ఎండకు తట్టుకోలేక గొడుగులు పట్టుకొని తిరుగుతాను అంటే అర్థం చేసుకోరు ఇక.